తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 వేదిక వద్ద ఉన్నాం. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం దేశ విదేశాల నుంచి హాజరు కానున్న డెలిగేట్స్ కోసం ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పనులు ఇంకా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం చూడవచ్చు మనం గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి డెలిగేట్స్ వస్తున్నప్పుడు ఆహ్లాదాన్ని పంచేలా మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాళ్ళ విడిది కోసం కానీ వాళ్ళు వచ్చి కార్యక్రమంలో సంబంధించిన సెమినార్ల కోసం కూడా సెమినార్ హాల్స్ కనీసం ఒక 7-8 సెమినార్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి టన్నెల్స్ ఉన్నాయి. మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మెయిన్ హాల్లో చాలా దేశాలకు సంబంధించిన స్టాల్స్, ఇంకా వారికి సంబంధించిన ఇంకా మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం సుమారు 4800 మందికి ప్రభుత్వం ఇప్పటివరకు ఆహ్వానం పంపితే దాదాపు 600 మంది కంటే ఎక్కువ మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సమ్మిట్కు రానున్నట్లు సమాచారం. మొత్తంగా 2000 మంది కంటే ఎక్కువ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యేలా తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తోంది. 2 రోజుల సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. అలాగే లక్షల కోట్లకు మించిన పెట్టుబడులు ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. భవిష్యత్ లక్ష్యాలు చర్చ విషయాలు సమావేశంలో మొత్తం మీద చర్చకు వస్తాయి. 2047 నాటికి $3 ట్రిలియన్ చేర్చే రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానంగా ఈ నెట్ జీరో మరియు సెమీ కండక్టర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఐటీ, ఏఐకి సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఈ సమ్మిట్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల హాజరు కానున్న నేపథ్యంలో అతిథులకు సౌకర్యాలు సజావుగా ఉండేలా భద్రతా చర్యలు కూడా ముమ్మరంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు 100 ఎకరాల్లో ఏర్పాట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న మొదలయ్యే ఈ సమ్మిట్లో అతిథులను విభిన్న సాంస్కృతిక మరియు కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ స్వరకర్త కీరవాణి 90 నిమిషాల సంగీత ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేయనున్నారు. దీంతోపాటు ప్రసిద్ధ వీణా వాదకురాలు జయలక్ష్మి కళాకృష్ణ నేతృత్వంలో పేరణి నాట్యం, మాయాజాలకుడు సామల వేణు ప్రదర్శనలు ముఖ్య ఆకర్షణగా ఉంటాయి. అదనంగా తెలంగాణ సాంప్రదాయాలను ప్రదర్శించే కొమ్ము, కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పు, పేరణి నృత్యం వంటి కళలు అతిథులను స్వాగతిస్తాయి. మరోవైపు 8, 9 ఈ 2 రోజుల్లో సమ్మిట్ పూర్తయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ డెలిగేట్స్ కార్యక్రమం పూర్తయిన తర్వాత డిసెంబర్ 10 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాలకు సాధారణ ప్రజలకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. వీరి కోసం నగరం నుంచి సిటీ బస్సులు ఏర్పాటు చేసి వారిని ఉచితంగా ఈ సమ్మిట్ జరిగే ప్రదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది కూడా. అయితే ఈ సమ్మిట్ విషయానికి వస్తే సమ్మిట్ ద్వారా తెలంగాణ దేశంలో 4 అతి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించి తెలంగాణను ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్ నగరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఏఐ విషయంలో ప్రభుత్వం ఏఐ సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఈ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తోంది. అలాగే నెట్ జీరో లక్ష్యంగా కూడా ఈ ఫ్యూచర్ సిటీని మార్చాలనే ప్రభుత్వ ప్రయత్నంలో కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చడం, ఎనర్జీ, పరిశ్రమలు, వ్యవసాయం, అర్బన్ ప్లానింగ్, ట్రాన్సిషన్, పర్యావరణ స్థిరత్వాన్ని ఆర్థిక ప్రగతితో సమతుల్యం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ప్రాక్టీస్ల పైన కూడా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ వేదికగా వివిధ ప్రపంచ దేశాల డెలిగేట్స్తో చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగంగానే ఇప్పటికే నగరాన్ని 3 వ్యూహాత్మక ఆర్థిక ప్రాంతాలుగా విభజించింది. ఒకటి వచ్చేసి అర్బన్ కోర్, అంటే అర్బన్ కోర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న నగరం మొత్తాన్ని అర్బన్ కోర్గా మార్చి అక్కడ హైటెక్ ఇన్నోవేషన్ పరిశ్రమలను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పెరి అర్బన్ జోన్స్గా రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఉండే ప్రాంతాన్ని ప్రకటించి అక్కడికి ఇండస్ట్రియల్ హబ్లను తరలించే ప్రయత్నం చేస్తోంది. ఇక రూరల్ తెలంగాణ మొత్తాన్ని రీజనల్ రింగ్ రోడ్ ఆవల అగ్రి, టెక్, లైవ్ స్టాక్, ఫారెస్ట్ ఎకానమీ ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయాలనే ఒక స్థిరమైన ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను సద్వినియోగం చేసుకోవాలనే ప్రణాళికలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసి దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానం పలికింది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. తెలంగాణను 2047 నాటికి $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసింది. ఆ సమ్మిట్కు సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వాంగ సుందరంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఆ ప్రాంగణం వద్ద దేశ విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం దగ్గర ఉన్నాం. ఇదంతా పైన కింద మొత్తం ఎల్ఈడి స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. దీన్ని ఎల్ఈడి టన్నెల్గా పిలుస్తారు. ఈ ఎల్ఈడి టన్నెల్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం 3 వైపులా సైడ్స్కి పైన ఎల్ఈడి టన్నెల్ను ఏర్పాటు చేశారు. అతిపెద్ద ఎల్ఈడి టన్నెల్స్ ఇవి. అయితే ఇప్పుడు కింద కూడా మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఆ ఫ్లోర్ వద్ద కూడా కార్మికులు పనిచేస్తున్న ఫ్లోర్ వద్ద కూడా ఎల్ఈడి టన్నెల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎల్ఈడి టన్నెల్స్ ద్వారా దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, డెలిగేట్స్ అందరూ ఈ సమ్మిట్ ప్రాంగణంలోకి వస్తారు. వచ్చే క్రమంలో వారు తెలంగాణ రైజింగ్కి సంబంధించిన అంశాలన్నిటినీ కూడా తిలకిస్తూ వచ్చేందుకు గాను ఈ టన్నెల్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ టన్నెల్ ద్వారా, ఈ ఎల్ఈడి టన్నెల్ ద్వారా తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయనున్నారు. తెలంగాణ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల సందర్భంగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళు రాబోయే 3 ఏళ్లకు సంబంధించిన వాళ్ళ విజన్ ఏంటి, ఏం చేయబోతున్నారో కూడా ఈ ఎల్ఈడి టన్నెల్స్ దగ్గర డిస్ప్లే కానుంది. అందుకు సంబంధించిన స్లైడ్స్ చాలా అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. వాటిని 8, 9 తేదీల్లో కనిపించేటట్లు చేస్తారు. మరోవైపు ఈ టన్నెల్స్కి సంబంధించి ఇవాళ సాయంత్రం కానీ రేపటి కానీ పూర్తి పనులు అయిపోతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. చూడొచ్చు, ఇప్పుడు ఆ టన్నెల్స్ దగ్గర ఏర్పాటు చేసిన ఎల్ఈడిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట అద్భుతంగా మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా కూడా వీటిని అదనంగా తీర్చిదిద్ది చాలా అద్భుతంగా ఉండేలా చేస్తారని చెప్పి చెప్తున్నారు. దేశ విదేశాలకు సంబంధించిన వివిధ దేశాల ఫ్లాగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రపంచ ప్రతినిధులు వచ్చినప్పుడు తెలంగాణ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఈ ఎల్ఈడి టన్నెల్ ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. నా పేరు జాన్సన్. నేను డైరెక్టర్ సెర్ప్లో వర్క్ చేస్తున్నాను.
సో ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా ఒక స్టాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా గత 2 సంవత్సరాలుగా అంతకంటే ముందు కూడా మేము చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు కానీ చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ మేము చూపించాలనేది ఒక ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందిరా మహిళా శక్తి భవనం, ఇది జిల్లా సమాఖ్యకు సంబంధించినటువంటి భవనం అన్నమాట. కామన్గా ఇప్పుడు మనకి కొత్త జిల్లాలు ఉన్నాయి, పాత జిల్లాలు ఉన్నాయి. కొత్త జిల్లాలు దాదాపు 22 జిల్లాలలో గవర్నమెంటు ఒక్కొక్క భవనానికి 5 కోట్ల మంజూరీతోటి ఇటువంటి భవనాన్ని ఒక మంచి ఆర్కిటెక్చర్ ద్వారా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది దేని కొరకంటే జిల్లా సమాఖ్య ద్వారా జరిగేటువంటి జిల్లాలో జరగవలసినటువంటి మీటింగ్లు కానీ, ట్రైనింగ్లు కానీ, వర్క్షాపులు కానీ వీటన్నిటిని కూడా ఒకటే ప్రదేశంలో చేసుకోవడానికి వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఒక వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్ లాగా కూడా దీన్ని జిల్లా స్థాయిలో అక్కడ కొంత స్టాఫ్ని మనం మ్యాన్ పవర్ని కూడా పెట్టబోతున్నాం. ఎవరైతే మంచి యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి అన్ని సర్వీసెస్ వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళే అవసరం లేకుండా ఏ బిజినెస్ చేయాలన్నా, ఎంత బ్యాంక్ లింకేజ్ కావాలన్నా, శ్రీనిధి ద్వారా లోన్ కావాలన్నా, డిపిఆర్స్ చేసుకోవాలన్నా, బిజినెస్ ప్లాన్స్ చేసుకోవాలన్నా, లేదా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలన్నా, బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్, ఏ సర్వీసెస్ అయినా కూడా వారి ద్వారా అక్కడ ఇప్పించాలనేది ఒక ఉద్దేశం. దాదాపు మార్చిలో అన్ని కూడా భవనాలు ఇవన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ పంప్ మనకి 2025 ఫిబ్రవరి నెలలో మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు నారాయణపేటలో మొదటి ఉమెన్ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే రోజు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక పెట్రోల్ బంక్ ఆపరేటెడ్ బై ద ఉమెన్, ఏదర్ జిల్లా సమాఖ్య ఆర్ మండల సమాఖ్య. సో దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 32 జిల్లాల్లో కూడా లొకేషన్ అనేది ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించినటువంటి మన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేది కూడా ప్రాసెస్లో ఉంది. మేబీ త్వరలో అవన్నీ కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే మనకేంటంటే సంగారెడ్డి మరియు నారాయణపేట 2 జిల్లాల్లో ఈ యొక్క ఉమెన్ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్స్ అనేది నడుస్తున్నాయి. ఉమెన్ ఆపరేటెడ్ అంటే ఇంక్లూడింగ్ మన పెట్రోల్ ఆపరేటర్స్ ఎవరైతే పోస్తున్నారో వాళ్ళను కూడా ఎస్ఎస్జి కమ్యూనిటీ నుండి తీసుకొని వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకు ఒక మంచి లైవ్లీహుడ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు ఆదాయం వాళ్ళకి ప్రతి నెల కూడా వీరు దీని ద్వారా సంపాదిస్తున్నారు. సమ్మిట్ ఉద్దేశం ఏంటి అసలు? సమ్మిట్ మీరు ఏ విధంగా ఈ మహిళలు ఏ విధంగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది సమ్మిట్? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. సపోజ్ ఇది మనం మహిళా శక్తి భవనం, ఈ పెట్రోల్ పంప్ అనేది ఒక ఉమెన్ ఆపరేటెడ్ ద్వారా చేస్తామని చెప్పని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. అటువంటిది ఒక ఇనిషియేషన్ అనేది గౌరవనీయులైనటువంటి సీఎం గారి ద్వారా నారాయణపేట జిల్లాలో జరగడం మొదటిది అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు అన్నిటి కూడా మనం స్టేట్ అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారు. ఇదే కాకుండా మనము క్యాంటీన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళ ద్వారా దాదాపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి 220 మంది ఎస్హెచ్జి మహిళల్ని మనం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్యాంటీన్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాదాపు 10 రోజుల పాటు వాళ్ళకి ఈ యొక్క రెసిపీస్ మీద, ఈ క్యాంటీన్ మేనేజ్మెంట్ మీద మనం ట్రైనింగ్ ఇచ్చాం. అందులో భాగంగా ఈరోజు వరకు దాదాపు 106 క్యాంటీన్లు మనము వివిధ జిల్లా కలెక్టరేట్స్లలో, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, గవర్నమెంట్ ఆఫీసులలో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇటువంటివే కాకుండా ఇంకా కొన్ని ఆర్టీసీ బస్సెస్ అని, సోలార్ మన ప్యానల్స్, ఇవన్నీ కూడా ముందు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సెస్ అయితే ఇప్పటి వరకు మనకి 150 ఆర్టీసీ బస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు నాగేష్ అండి. నేను జాయింట్ డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, లేబర్ డిపార్ట్మెంట్ కింద వస్తుందండి ఈ డిపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న మేము స్టాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో 6 ట్రేడ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ షోకేస్ చేస్తున్నామో. పబ్లిక్ కూడా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇది మేము పెట్టామండి. దాని తర్వాత టామ్కామ్ అని తెలంగాణ ఓవర్సీస్ కంపెనీ అని ఒక మ్యాన్ పవర్ కంపెనీ అని ఒక కంపెనీ ఉందండి. అందులో మేము జాబ్స్ అబ్రాడ్, వేరే దేశాలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఉద్దేశించి స్థాపించబడిన సంస్థ. దాంట్లో మనము ఏం చేస్తున్నాం అనేది షోకేస్ చేస్తున్నామండి ఇక స్టాల్ నెంబర్ 40లో. ఈ లేబర్ డిపార్ట్మెంట్లో గిగ్ వర్కర్స్ గురించి వాళ్ళ ప్యానెల్ డిస్కషన్ ఉందండి రేపు 8న. దాని గురించి గిగ్ వర్కర్స్ వాళ్ళకి ఏమి
హెల్ప్ ఉంటుంది, ఏమి సహాయం చేయగలుగుతామో మా డిపార్ట్మెంట్ ద్వారా అవి ఇక్కడ షోకేస్ చేస్తున్నామండి ఈ స్టాల్స్లో. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047కి సంబంధించి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ ఆ స్టాల్స్ చూసేందుకు గాను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక ప్రైవేటు సంస్థకు వీటిని అందించారు. దీనికి సంబంధించి ఈ స్టాల్ ఇన్ఛార్జ్ ఒకరు ఉన్నారు. ఆయన ఇక్కడ ఏ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఖాజా గారు, మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, హాల్ ఇన్ఛార్జ్. ఇప్పుడు 8-9 తేదీలకు సంబంధించి ఇక్కడ ఏ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు? యాక్చువల్గా వచ్చేసి ఇది మొత్తం తెలంగాణకి ఎక్స్పో ఫ్యూచర్లో ఏం రాబోతుంది దానికి స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి మూసీ సుందరీకరణ, మూసీ రివర్ డెవలప్మెంట్ కారిడార్ అనేది ఒక స్టాల్ ఉంది మెయిన్గా. సెకండ్ మెయిన్ స్టాల్ వచ్చేసి భారత్ ఫ్యూచర్ సిటీ. రేవంత్ సార్ ఏదైతే మూసీ సుందరీకరణ గురించి మాట్లాడుతున్నారో దానికి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఎట్లా సుందరీకరణ చేయబోతున్నారు, ఎక్కడ ఏం రాబోతుంది, బ్యారికేడింగ్ రాకపోతుందా, రోడ్స్ 2 సైడ్స్లో ఎలా రాబోతుంది, ఏంది దాని గురించి మొత్తం డీటెయిల్డ్ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది చాలా పెద్ద ఏరియా. నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ ఫ్యూచర్ సిటీ మనకు ఎలా ఉండబోతుంది దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ దానిలో ఇవ్వడం జరుగుతుంది, మనకు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. మిగతా అన్ని గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయండి. కొన్ని పెద్ద సంస్థలు లాంటి జిఎంఆర్ లాంటిది, ఎంఆర్ లాంటి సంస్థలు వాళ్ళకు కూడా స్టాల్స్ చేయడం జరిగింది. మన తెలంగాణ రైజింగ్ సమిట్ అనే ఏంటంటే ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్లో ఇది అప్కమింగ్ 4th సిటీ. ఇక్కడ పక్కనే మనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అది వాళ్ళది ఆఫీస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి మనకు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సమ్మిట్ జరుగుతుంది ఆన్ 8th and 9th 2 days జరుగుతుంది. నేను ఇక్కడ హాల్ ఇన్ఛార్జ్గా చేస్తున్నా. మనకు ఆల్మోస్ట్ 40 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. 40 స్టాల్స్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్, టూరిజం, మహిళా శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇక్కడ ఏం చేసిరంటే మన దగ్గర పెట్రోల్ పంప్లో మేల్ సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఫీమేల్స్ చాలా వచ్చేస్తున్నారు ఈ విమెన్ ఎంపవర్మెంట్కి సపోర్ట్ చేయడానికి. వాళ్ళది ఒక స్ట్రక్చర్ అక్కడ తయారు చేయడం జరుగుతుంది. పోలీస్ సంబంధించి ఒక స్టాల్ ఇచ్చారు, ఐటీకి సంబంధించి ఒక స్టాల్ ఇచ్చారు, మన టీ వర్క్స్ వాళ్ళకు ఒక స్టాల్ ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క స్టాల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఏంది మనది, దానికి సంబంధించి ఇదంతా ఎక్స్పో. ఈ స్టాల్స్కి సంబంధించి ఆ స్టాల్స్లో ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన స్టాల్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్కి సంబంధించిన స్టాల్ 5 to 6 స్టాల్స్ ఉన్నాయండి. జిఎంఆర్ లాంటి పెద్ద సంస్థ, మన ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళకు, మన ఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు, ఇంకో నెట్కో వాళ్ళకు, మన హెచ్ఎండిఏ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి యూడిఏ అండ్ హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా ఒక స్టాల్ ఇచ్చారు. ఇందులో చాలా పెద్ద స్టాల్స్ ఉన్నాయండి. ఏరియా కూడా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 day ఇప్పుడు వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. రేపు డ్రై రన్ ఉంది. వీ విల్ సీ టుమారో. 8-9 తేదీలో జరిగే ఆ సమ్మిట్ కోసం ఇప్పటికే స్టాల్స్ పనులు దాదాపు అయిపోయాయని చెప్పి ఇక్కడి నిర్వాహకులు, స్టాల్స్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అయితే రేపు ఈ స్టాల్కి సంబంధించి డ్రై రన్ పూర్తి చేసి స్టాల్స్ సిద్ధం చేసి 8వ తేదీ నాటికి వీటిని మొత్తానికి స్టాల్స్ మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ స్టాల్స్ అప్పగించే కార్యక్రమం చేపడతామంటున్నారు. ఈ స్టాల్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను షో చేసేందుకు, వచ్చే అతిథులకు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు కూడా ఈ స్టాల్స్ని సద్వినియోగం చేసుకుంటారు. మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ వంటి ప్రాజెక్టులను కూడా ఈ స్టాల్స్ వద్ద ప్రదర్శిస్తారు. దాని ద్వారా ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ ఆ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతోంది, మూసీ సుందరీకరణ చేపట్టిన తర్వాత మూసీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ సిటీ నుంచి కెమెరామెన్ వంశీతో విజయభాస్కర్, దిశ టీవీ కోసం.